ఇవాళ ఏంటి టాపిక్ అంటే చెప్పాం కదా మనకి ఏంటమ్మా ఈరోజు మలయాళ స్వామి అదే శుష్క ఇవాళ వేదాంతం రేపు భాస్కరం కదా కాదు. కృష్ణమూర్తి గారిది. చెప్పండి. అవును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆదివారం, మే 18, 2025 తారీఖు, 2025 సంవత్సరం. శ్రీ లక్ష్మీ మేడం గారు శ్రీ మలయాళ స్వామి వారు రచించిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి చదివి అందరికీ అవగాహన పరుస్తారు. ఉమ్, శుష్క వేదాంత తమో భాస్కర్. ఈశ్వర్ దాంట్లో ఉంటుంది. దాంట్లో ఒకటి పెట్టు. శుష్క వేదాంత తమో భాస్కరం. శుష్క వేదాంతం వల్ల తమస్సు అంటే ఏమిటి? కేవలంగా అజ్ఞానం అన్న అంధకారంలో ఉంటాం. అది ఇప్పుడు పాయింట్ అన్నమాట. అంటే మనం నిన్న చదివిన దాని కంటిన్యూషన్. జ్ఞాన విజ్ఞాన సంపన్న సంస్కృతో వేద పారగ విప్రో భవతి ధర్మాత్మా క్షత్రియస్వేన కర్మణ. మానవ జన్మ నందు జన్మించిన మన జన్మించిన వారైనను సరే, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై మలిన గుణములను పరిత్యజించిన వాడై వేద పారంగతుడైన వాడు బ్రాహ్మడు. అంటే నిన్నంతా బ్రాహ్మణ లక్షణాలు చదివాం కదా, ఇవాళ కొంచెం కంటిన్యూ అవుతున్నాయి. మలిన గుణములను పరిత్యజించిన వాడే అతనే బ్రాహ్మడు అన్నాడు. పై ఉదాహరించిన గుణములతో కూడిన వాడై ధర్మాత్ముడైన క్షత్రియుడైనను వాడును బ్రాహ్మణుడే. అంటే క్షత్రియ కులంలో పుట్టి బ్రాహ్మణ తపనతో ఉన్నవాడు, బ్రహ్మజ్ఞాన తపనతో ఉన్నవాడు కూడా బ్రాహ్మడే. బ్రాహ్మణో వా వ్యసద్వృత్త సర్వసంకర భోజన బ్రాహ్మణ్యం తు సముత్సృజ్య శూద్రో భవతి తాదృశః. బ్రాహ్మణ జన్మమందు జన్మించినను సదాచారుండై శంకర భోజనము చేయువాడైనచో బ్రాహ్మణ్యము పోయి పై చెప్పిన రీతి అనుసరించి శూద్రత్వం నందును. శంకర భోజనం అంటే చెప్పాం కదా, ఇతర కులాలలో సత్కర్మభిః శుచిర్దేవి శుద్ధాత్మా విజితేంద్రియః శూద్రోపి ద్విజవత్సేవ్య ఇది బ్రహ్మానుశాసనం. ఓ పార్వతీదేవి, శుద్ధములకు సాత్విక కర్మములతో కూడినవాడై పరిశుద్ధాత్ముడై జితేంద్రియుడైన వాడు శూద్ర కులములలో జన్మించినను బ్రాహ్మణుని వలె అందరిచే సేవింపదగిన వాడని బ్రాహ్మణ శాసనము, వేద నిశ్చయం. స్వభావం కర్మాచ శుభం యత్ర శూద్రేపి తిష్టతి విశిష్ట సద్విజాతేర్వై విజ్ఞేయ ఇతి మే మతిః. స్వభావముగా శుద్ధమైన పుణ్యకర్మమును అనుష్ఠించు గుణము కలవాడు శూద్రుడైనను బ్రాహ్మణుని కంటే విశిష్టుడని నా నిశ్చయాభిప్రాయం. అనగా పరమశివుని మతం ఇది అని అర్థము. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఈ బ్రాహ్మణం విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే.
లేదమ్మా, అర్థమవుతుందమ్మా. ఉమ్. యది శైల సమం పాపం విస్తీర్ణం యోజనాన్ బహుం విద్యతే ధ్యాన యోగేన నాన్యో వేద కథంచన. అనేక యోజన విస్తీర్ణమై ఆకాశం వరకు పెరిగిన కొండవలే పాప సంఘం ఉండినను అది పరమాత్మ ధ్యానము చే భస్మమై ధూళి అయిపోవు. పాపనాశనమునకు ధ్యాన యోగము తప్ప మరే మార్గము లేదని యోగ కల్ప ధ్రువము చెప్పి చెప్పుచున్నది. ధ్యానం అంటే ఏంటి? భగవద్ అంటే పరబ్రహ్మస్తు. సంసారార్ణవమజ్ఞానాం జడానాం అవివేకినాం అగతీనాం గతి సాక్షాత్ జ్ఞానమేవ హి కేవలం. ఓ సోదరి, జనన మరణ సంసార దుఃఖ సాగరమునందు మగ్నులైన ప్రాణులకును జ్ఞానము లేని వారికి, ఏ ఒక్క గతి లేని వారికి సర్వులకును సాక్షాత్ పరమాత్మ ధ్యానమే గతి అని మహర్షుల మతము. చూసారా, ధ్యానం అంటే ఇక్కడ పరమాత్మ ధ్యానం అని మహర్షుల యొక్క ఉద్దేశ్యం. ముహూర్తమపి యోగచ్చే నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. అంటే అర్థం ఏమిటి? ఎవడు ఒక్క ముహూర్త అమ్మ అమ్మ మాత్రమైనను ఎన్నో పేజ్ అమ్మా? ఏంటండి? అమ్మ ఎన్నో పేజ్ అది? ఆ పేజ్ నెంబర్ ఎంత అమ్మా? ముగించేటప్పుడు చెప్తాను. సరే అమ్మ, సరే సరే ఏ అప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటే సరే. నెక్స్ట్ డేకి పనికొస్తుంది. అలాగే అమ్మా, అలాగే. అయితే ఎవడొక్క ముహూర్త మాత్రమైన ఏకాగ్ర చిత్తముతో పరమాత్మను ధ్యానం చేయునో వాడు అనేక శతవర్షములలో చేసిన పాపములు వెంటనే నశించునని శ్రీ పరమాత్ముడు ఉత్తర గీత యందు చెప్పెను. అహం బ్రహ్మేతి మాం ధ్యాయేదేకాగ్రం మనసా కృతం సర్వం తరతి పాప్మానం కల్పకోటి శతైకృతం. ఎవడు మనస్సును అనేకాగ్రముగా చేసి పరమాత్ముడకు శ్రీమన్నారాయణుని ఆత్మగా ధ్యానించునో వాడు 100 కల్పకోట్ల యందు చేసిన పాపములను పోగొట్టుకుని మోక్షమునందును అని వాసుదేవుల అమృత వచనము. తల్లి, మనలో ఎవరు ఘోరమైన పాపం చేసి ఉన్నారో వారే మొట్టమొదట పరబ్రహ్మ ధ్యాన భక్తి ప్రార్థనలు చేయవలె. ఎట్లనా, ఎవరికి రోగం అధికముగా నుండునో వారే గదా శీఘ్రంగా ఔషధ సేవ చేయవలేను. రోగము శమించి సౌఖ్యము నొందిన తర్వాత మందు తినవలసినదని చెప్పుట ఎంత బుద్ధిహీనత! మందు భుజించగా ఎట్లు రోగము కుదురునో అలాగుననే తెలిసి గాని తెలియక గాని చేసిన పాపకార్యములచే కష్టస్థితిలో నుండు వారు ఈశ్వరుని ధ్యానించవలేను. ధ్యానము చేయనిచో పాపం ఎట్లు నశించును? బ్రాహ్మణోస్య ముఖమాసీద్బాహూరాజన్యకృత ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత అని పురుష సూక్త శృతిని ఒప్పవలసినది కదా. అంటే విరాట్ పురుష ముఖము నుండి బ్రాహ్మణుడు, బాహువుల నుండి క్షత్రియుడు, ఊరువుల నుండి వైశ్యుడు, పాదముల నుండి శూద్రుడును జన్మించినారని, ముఖము నుండి ఒక్కొక్కరు క్రింద భాగము నుండి జన్మించుటచే తక్కువ వారని చెప్పుటలో ఏమి దోషము? ఇది వేదశృతి కదా. ఈ శృతి మాత్రము వేదవచనమైనది కనుక శిరసా వహించెదను గాని అర్థము చేయువారు వారి వారి ఇష్టానుసారముగా చెప్పుదు. దానిలో మాత్రము విచారము గలదు. ఈ శృతికి నిజార్థపూర్వ సమాజస్థులు వ్రాసి ఉన్నారు. అది మనకు ఆవశ్యకము లేదు. మన సనాతన మత ప్రకారము గుణములచే చూచునప్పుడు బ్రహ్మజ్ఞానులు ముఖము నుండి, ప్రజా పరిపాలన శక్తి గలవారు బాహువుల నుండి, వ్యాపార స్వభావం గలవారు ఊరువుల నుండి, సేవక వృత్తి చేయువారు పాదముల నుండి జన్మించినారని చెప్పుటలో ఏమి విరోధము గలదు? సేవక వృత్తి అనగా గ్రామ తలారి నుండి రాజ
ప్రతినిధి వరకు గలవారు సేవకులే. వీరిలో కూడా బ్రహ్మజ్ఞానులు ఉండవచ్చును. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే శృతిని అనుసరించి ముఖము నుండి బ్రాహ్మణులు జన్మించిరనియు, కనుక ముఖము, వక్షస్థలము, ఊరు, పాదము ఇవి ఒకదానికొకటి క్రింది భాగమొగడిచే జాతిలో కూడా తక్కువ స్థితి గలదని చెప్పినచో మంచిది. బ్రహ్మకులమని చెప్పువారు నిశ్చయముగా వైశ్యులే కావలి. తక్కువ స్థితి కలవారని చెప్పినచో మంచిది. బ్రహ్మకులమని చెప్పున వారు నిశ్చయముగా వైశ్యులే కావలను. ఏలనా బ్రహ్మదేవుడు నారాయణుని నాభికమలమునందు ఉద్భవించిన కారణముచే నాభిస్థల మురువులో చేరినది. మరియు గంగాదేవి విష్ణు పాదము నుండి కలిగిన కారణంచే గంగయు శూద్రురాలే. మరియు సప్త ఋషులున్ను మనువులున్ను సనకాది యోగులున్ను భగవన్మానస పుత్రులని శాస్త్ర నిర్ణయం. కనుక హృదయం వక్షస్థలమునకు సంబంధించినది. అప్పుడు వారు క్షత్రియులే కావలని. సమస్త మానవులు వారి వల్ల కలిగిరని శాస్త్రములు చెప్పుటచే అందరున్నూ క్షత్రియులే అగుదురు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమః ప్రజాః. మరియు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే శృతియందు ఏకవచనము ప్రయోగముండుటచే ఒక్క బ్రాహ్మణుడును, ఒక్క క్షత్రియుడును, ఒక్క వైశ్యుడును, ఒక్క శూద్రుడును కలిగిరని అర్థము చెప్పుదురు. అప్పుడు వీరికి స్త్రీలెచ్చట నుండి కలిగిరని ప్రశ్న వెడలు. మరియు స్వపచ కిరాత చండాలాది జాతులు ఎవరును సృష్టించిరి అని రెండవ ప్రశ్న కూడా బయలుదేరు. మరియు అనాదిగానున్న నాస్తికులు, సాంఖ్యులు, జైనులు, బౌద్ధులు, జూదులు, పార్సులు వీరిని సృష్టించిన దేవుడు ఎవడని మూడవ ప్రశ్నకు అవకాశము దొరకను. మరియు ఈశ్వరుడు అనంతుడా లేక శాంతుడా, నిరాకారుడా లేక సాకారుడా అని సమాధానం చెప్పుటకు దుస్తరమగు నాలుగవ ప్రశ్నకు అవకాశం ఉండును. ఇకను సృష్టి సాదియా అనాదియా అని కఠిన సమస్యయగు ఐదవ ప్రశ్న ఒకటి ఉన్నది. మరియు క్రైస్తవులు, తురుష్కులు, నిగ్రోలు మొదలుగా గల ఎన్నియో జాతులు భూలోకమందు కలవు. వీరిని సృష్టించినది హిందూ శాస్త్రము అనా చెప్పేది దేవుడు కాక మరి ఒక ఈశ్వరుడు ఉండవలెను. కనుక నీలాటి వ్యర్థశూన్యమగు పామరులు మాటలకు విని చెడిపోటే కాక మన దేశము కూడా హీన స్థితికి వచ్చినది. జాతి వర్ణాశ్రమ స్థితి హిందూ దేశ చరిత్రయందు చెప్పి ఉండుట సరిగానున్నది. అనగా భారతదేశమున ఆది కాలమున ఆర్యులు వచ్చినప్పుడు వారొక జాతియే. వారిలో విద్య చెప్పుటకు కొరకును, దేవ పూజ చేయుట కొరకును కొందరిని నియమించిరి. మరియు శత్రువులను నిరోధించుట కొరకు బలము గలవారిని, ధైర్యము గలవారిని కొంతమంది నియమించిరి. దేవాబలమున మనశ్శక్తియును చాలని వారిని వ్యాపార కృత్యములకు నియమించిరి. తెలివి సంపూర్ణముగా లేని వారిని కృషి చేయుటకును, ఇతర పనులు చేయుటకును నిశ్చయించి అందరును సహోదర భావములో జీవించిరని చెప్పి ఉన్నది. క్రమముగా ఈ తెగవారే 4 వర్ణములైరి. కనుకనే ఇప్పుడున్ను ఆర్యులలో జాతిభేదము లేదు. స్మృతులున్ను పురాణములను మధ్యకాలమున వ్రాసినవి. అప్పటికి 4 తెగల వారును బలపడి ఉండవచ్చును. అదియును గాక కొన్ని మనోవిరోధములు కూడా కలిగినట్లు తోచుచున్నది. ఆదిమార్యులు 4 భాగములు చేసినది ఇప్పుడు ఉండు జనుల పరిపక్వతను అనుసరించియు అప్పుడుండు స్థితిని అనుసరించియు ఉండవచ్చును. ఇప్పుడు జాతి నిమిత్తము సహోదర స్నేహం అంతరించి మార్జాల మూషికముల విషమస్థితికి వచ్చినది. కనుక ఈలాంటి పాప విచారము వదిలిపెట్టి అందరును సహోదర భావము గలవారై మానవుల బుద్ధి వికాసమును అనుసరించి పై మెట్టెక్కు వారికి సాధ్యమైనంత సహాయం చేసినచో మన దేశము ఇహపర సౌఖ్యములతో కూడినదై ఉండును. అప్పుడు సమస్త జనులు నిత్య సుఖులు అవుదురు. శరీరం యొక్క నలుపు, ఎరుపు, తెలుపు మొదలుగా గల వర్ణభేదములు
శీతోష్ణములను అనుసరించి ఆహార వ్యవహారములను బట్టి మారుచుండును. ఎండ విశేషము తగులుట చేతను సారరహితమైన ఈ ఆహారము తింటు చేతను శరీర చర్మం సంపూర్ణ సులువుగా నలుపుగా మారును. పురుషుని యొక్క శిరస్సు బోడిగొట్టునప్పుడు జుట్టుండు భాగమునందుండు తెలుపు ఇతర భాగముల యందుండదు. కారణమేమనా జుట్టుండు భాగమున ఎండ విశేషముగా తగులదు. కావున సదా ఎండయందు కూలి పని చేసి సత్తువ లేని అన్నమును తినుటచే శరీర చర్మము నల్లగానున్న వారిని హీనజాతులని తెలంపక వారిపై దయగలవారై మన దేశము ఉన్న స్థితికి తెచ్చుచుందురుగాక. దీనికి పరమదయాళుడగు జగదీశ్వరుడు మనలను ఆశీర్వదించుగాక. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్వచనం. మరి ఒక విధమున భగవంతుడు జ్ఞానస్వరూపుడు గదా. అప్పుడు తన అంశములకు జీవులు కూడా తన స్వరూపములే కదా. చక్కెరచే చేయబడిన మిఠాయి బొమ్మ ఒక ఏ భాగము చూచినను చక్కెర మయమే గాని మరి ఏమీయూ ఉండదు కదా. ప్రశ్న ఇది అయిపోయింది ఇక్కడితో. పుణ్యాధిక్యముచే బ్రాహ్మణుడై జన్మించునని చెప్పు శాస్త్రమును తమరొపరా. అంటే పుణ్యం ఎక్కువగా ఉంటేనే బ్రాహ్మణుడిగా జీవిస్తాడని ఒక శాస్త్రం చెప్తోంది, అది మీరు ఒప్పుకోరా అని అడుగుతున్నారు. సమాధానం: పుణ్యాధిక్యము చేత బ్రాహ్మణుడై జన్మించునని చెప్పు శాస్త్రము నాకు సమ్మతమే కాని ప్రస్తుత బ్రాహ్మణ శబ్దముచే వ్యవహరించువారి ఎట్లు ఒప్పుటకు వీలుండును. ఏలన పుణ్యము యొక్క ఫలం ఆరోగ్యము, జ్ఞానము, ఐశ్వర్యములని శాస్త్ర సమ్మతము కనుక బ్రాహ్మణులలో పాపఫలమగు దారిద్ర్యము, రోగము, అజ్ఞానము ఉండరాదు. శూద్రులలో జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఉండకూడదు. అట్లు కనిపించుట లేదు. ఇట్లుండగా నిరాధారమైన మాటను నమ్ముటలో మనసొప్పున పాపం వినా శరీరస్య దుఃఖం నాస్తి పదే పదే. యత్కించిద్ దృశ్యతే దుఃఖం సర్వం పాప సముద్భవం. స్థూలం చైవాథ సూక్ష్మం చ దుఃఖం పాప సముద్భవం. అపాపం చ యథా స్యాద్వై శరీరం సుఖభాజనం. అంటే దీనికి అర్థము, దీనిలో మరి ఒక స్థలమందు అనందగును. మరియు గోవునందుండి పులియున్ను, పులియందుండి గోవును, ఏనుగునందుండి గజమున్ను, గజమునందుండి అశ్వమును పుట్టుట లేదు. అలాగుననే పనస చెట్టు నుండి పొన్న చెట్టును, మామిడి చెట్టు నుండి ముష్టి చెట్టును, వేప చెట్టు నుండి చీని చెట్టును పుట్టుట లేదు. ఇది ప్రకృతి నియమం. అలాగుననే బ్రాహ్మణాది జాతులు నిజమైనచో బ్రాహ్మణులందు పుట్టువారు శృతి ప్రకారము జన్మనా బ్రహ్మజ్ఞానము జ్ఞానులను సదాచార తపోనిష్ట శిష్టాచారులే గాని ఉండవలెను. శూద్ర యందు జన్మించిన వారు నికృష్టాచార గుణములు కలవారును జ్ఞానహీనులుగా నుండవలెను. అట్లు కనిపించుటా లేదు కనుక ఇది సమ్మతము కాదు. ఇందుచే బీజాంకుర వాదమి ఇచ్చట సరిపడదు. ఇట్లు చెప్పుటచే జాతి భేదము లేదని అర్థము కాదు. జాతి భేదము నిశ్చయముగా గలదు. ఎట్లనా ఒక మామిడి చెట్టు నుండి అన్ని కాయలను పోసినచో ఆ కాయలను 4 భాగములుగా చేయవచ్చును.
ఒక రకం పండ్లు, రెండవది ముదిరిన కాయలు, మూడవది లేతకాయలు, నాలుగవది కనుపిందెలు. వీటికి గుణములని పేర్లు. ఒకటి తీపు, ఒకటి మధ్యము, ఒకటి పులుపు, ఒకటి చేదు. వగరును అనగా సత్వరజస్తమో గుణములున్న గుణమిశ్రమము అని భావము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహాని భగవద్వచనం. ఇప్పుడు కూడా శృతి ప్రకారము అనుష్ఠాన నిశ్చయందుండు తపోనిధి ఒక్కరిని చూచినజో బ్రాహ్మణ స్వభావము తెలుసుకొనవచ్చును కనుక విచారశీలులకింత చాలును. ప్రశ్న: నాకు శాస్త్రమును యుక్తియును సెలవిచ్చినది చాలును. వర్ణాశ్రమ విషయమై తమ నిశ్చయాభిప్రాయం ఎట్లుండునో దానిని కపటము లేక ఈ దీనురాలిపై దయయుంచి చెప్పుటకై ప్రార్థించుదానను. ఉత్తరం: భక్తి పరవశురాల నగు సోదరి, నా యొక్క నమ్మకమును చెప్పెద. అంత్యజాతి యందు జన్మించిన వారైనను పరమ భక్తులై శమదమాది సద్గుణములతో కూడిన వారై బ్రహ్మనిష్ఠులై ఉండినచో వారిని నేను బ్రహ్మ ఋషి సప్తములని తలచదను. బ్రాహ్మణ జాతి యందు జన్మించి నికృష్ట ఆచారులై దుర్గుణ పూరితులై జ్ఞానహీనులై ఉండినచో వారే చండాలురని నా నమ్మకం. గృహస్థాశ్రమణం అందుండి సంసారమనందుండి విషయవాంఛాశూన్యుడై దయాపరుడై జ్ఞాన సంపన్నుడై ఒక్కడుండినచో వాడు పరమహంస పరివ్రాజక యతీశ్వరుడని నా విచారం. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడైనను నిర్వాసనాస్థితి కలుగక జ్ఞాననిష్ట లేనిచో వాడు గృహస్థు పెద్ద సంసారి అని నా తలంపు. ఇది వర్ణాశ్రమ విషయమై నా అభిప్రాయం. సన్యాసం నిర్మలం జ్ఞానం నతు కాషాయం ముండనం నివృత్తరాగస్య గృహం తపోవనం అని శాస్త్రం. యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి అన్యత్ తృణమివ త్యాజ్య మప్యుక్తకం పద్మజన్మనా. అంటే యుక్తియుక్తమై ఉండే వచనము పిల్లవాడు చెప్పినను బ్రహ్మవచనం వలె గ్రహించతగినది. యుక్తియుక్తము గాని వచనము బ్రహ్మదేవుడు చెప్పినను తృణీకరించదగినది. చూసారా, ఏలన మహాత్ములకు గొప్పవారు యుక్తియుక్తానుభవముతోనూ లోక సమ్మతముగాను జీవుల శ్రేయస్కరమునకు గాను చెప్పుదురే గాని విరుద్ధముగా చెప్పరు. విరుద్ధముగా కనిపించే వచనము ఈశ్వర సమ్మతమును మహర్షుల ఏర్పాటులను కావు అని గ్రహించుటకై శ్రీ వశిష్ఠ భగవంతులు వాసిష్ఠమందికులు ఆనతిచ్చిరి. అయ్యా, ఇప్పుడు శూద్రుల కంటే బ్రాహ్మణులకు శాంతమును. ప్రశ్న అన్నమాట. అధికముగా కనిపించుచున్నదే, దానికి కారణమేమి? ఉత్తరం: శూద్రాదుల కంటే బ్రాహ్మణులలో శాంతము జ్ఞానమును కొందరికి అధికముగా నుండవచ్చును. దానికి కారణం వారికి చిన్న కాలమందుండి సాత్విక శాకాది భక్షణమును స్నాన శౌచములను కొంచెము నిష్ఠానుష్ఠానమును ఉండుటచే మనస్సా పారిశుద్ధ్యము కలుగుటకు అవకాశం కలదు. ఇలాగుననే మత్స్య మాంసాది భక్షణము లేకయు స్నాన శౌచాది గుణములు కలిగి దైవనిష్ట చేయు శూద్రాదులకు కూడా శాంతము జ్ఞానము దయాళుత్వము కనిపించుచున్నవి. శాంత గుణములకు సాత్వికాహారము నిండా సహాయం, పాపకరమగు మాంస భక్షణమునకు మనశ్శాంతి కలుగుట దుస్తరం. ఇక నీ విషయమే చెప్పుటకు అనేకములు కలవు. బుద్ధివంతులైనచో ఇంతే చాలును. బుద్ధిహీనులకు ఎంత చెప్పినను ఏమి లాభము? అగ్ని యొక్క మినుగురు దొరికినచో శ్రద్ధతో వృద్ధి చేయు ఉపాయము తెలుసుకున్నచో కట్టెల సహాయము చే కొండంత చేయవచ్చును. నిప్పులో కట్టెలు స్త్రీ గాని పురుషుడు గాని శూద్రుడు గాని బ్రాహ్మడు గాని మరి ఒకరు గాని వేసినను అగ్ని వృద్ధి అగినట్లు
హృదయమందుండు వా జ్ఞానాగ్నిలో వాసనారహితమగు ఇంద్రియ సంయమము అనే కట్టెలు ఎవరు వేసెదరో వారందరికీ బ్రహ్మ జ్ఞానాగ్ని ప్రకాశించును. నిప్పుకున్నంత నిప్పు కుప్పంత దొరికినను కట్టెలు వేయనిచో బూడిదే అయిపోను కదా. ఇక జాతి విషయమై సంశయము గలవారు వేద ప్రమాణము వజ్ర సూచిక ఉపనిషత్తును చూడందగును. ద్వితీయ పాదం సంపూర్ణం. ఇంకా ఇప్పుడు శుష్క వేదాంత తమోభాస్కరంలో తృతీయ వాదము రాజయోగి లక్షణం. ప్రశ్న: అయ్యా స్వామి మహానుభావ, తమ పక్క నుండి అంతయు వినుచున్న సచ్చిదానంద ప్రసాదైన నాకొక గొప్ప సంశయము కలుగుచున్నది. ఏమనగా, ఇప్పుడుండు పెద్దలలో కొందరు ఘనతం దారక సాంఖ్యయోగములచే కష్టింపకానేల, నెమ్మనం పట్టగనేల, ఇంద్రియములన్ మర్దింపగానేల, చక్కనగా ముందుట కానిపించు ఘటమంగన్నట్లు బ్రహ్మంబుగా కాదను దాగాంచినంతలో నిఖిలముందానై వెలుగుందగన్ అని చెప్పుట సీతారామాంజనేయుడు చూడగా తాము చెప్పు రీతి ధ్యాననిష్టాది శ్రవణ మనన నిధి ధ్యాసాదులేలా. ఉత్తరం: పరమశాంతుడైన ప్రియ సోదరా, ఈ పద్యము యొక్క అర్థము అపారమై ఉన్నది. మంచి ప్రశ్న వేసినావు. సార్వ ఏంటి? మంచి ప్రశ్న వేసినావు. ఒక్క క్షణం అండి, పేజ్ మళ్ళీ ఇదేమి. మా 79 పేజ్ నంబరు. ఆ? 79 అమ్మా పేజ్ నంబరు. 79. అవునమ్మా 79. బయట 106 కనిపిస్తుంది. లోపల 80, బయట 106 కనిపిస్తుంది. ఒకసారి కాదు కాదు, బయట బయట ఎంత? బయట 106 కనిపిస్తుందమ్మా, లోపల 79 కనిపిస్తుంది. అంటే ల్యాప్టాపా? అదే మీరు సెల్ పేజ్. ఫోన్ లో ఫోన్ లో చూస్తున్నానమ్మా నేను. ఆ, ఇది ఒక్కొక్కప్పుడు తిరగబడిపోతోంది. ఆ తిరగబడుతున్న అవునవును, ఆటోమేటిక్ స్క్రీన్. ఉమ్, ఓకే. అదే శుష్క వేదాంత తమో భాషలో స్టార్టింగే 106. మనం స్టార్టింగ్ లో అదే 106. అవునవును. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జ్ఞానమును పొందుటకై తలంచిన మననశీలునికి నిష్కామ కర్మములైన తపోధ్యాన యోగాదులు ముఖ్య సాధనం. యోగమును పొందిన ఆరూఢునికి కర్మ నివర్తి అయి సమము కారణమని శ్రీకృష్ణ భగవంతులు చెప్పి ఉన్నారు. దీని యందు 2 పదములు అతి రహస్యముగా నున్నవి. పూర్వ పదమందు ముని అయిన వాడు కూడా తపోధ్యానమును విడవకూడదని చెప్పబడింది. ఉత్తర పదము శమమని ప్రయోగించి ఉన్నది. సమమనగా అంతరింద్రియ నిగ్రహము. అనగా ఆరూఢుడు కూడా సదా ఇంద్రియ నిగ్రహముతో కూడి స్వరూప ధ్యానమందు ఉండవలేనని విధించి ఉన్నది. అంతరింద్రియ నిగ్రహమున్న ఎడల బహిరేంద్రియములు చరింప సాధ్యము కాదు. ఈ కారణముచే అపక్వులైన మనుష్యులు విపరీతార్థము చేయకూడదని తలంచి సీతారామాంజనేయము చెప్పుచున్నది. రాజగుహ్యమైన రాజయోగంబును శ్రద్ధధానులగుచు జనములెల్ల సంశ్రయింపలేక సంసార వనధిలో
మునుగుచుండుదురు విమూఢులగుచు. ఈ రాజయోగ మార్గం డీరేడు జగంబులందు ఎవ్వరెరుగరా ఆత్మారామల సదపాంగా పార కృపాయుక్తులైన భక్తులు దక్కన్. ఈ రాజయోగం ఎంత రహస్యమైననో అంతర్యామి స్వరూపుడగును. ఈ రామునియందు అపార భక్తి కలిగి ఈతని దయారసమునకు పాత్రులై ఉండువారులకు కరతలా మలకములుగా తెలియదు. ఇతరులెవ్వరును అట్లు ఎరుంగలేరు. కావున ఈ యోగము సిద్ధించుటకు భక్తి ప్రధానం. తారక యోగము తెలియగ నేరక వేదాంత వాక్య నికురుంబుముచే నూరక వాదించుచు చెడు వారికి మోక్షంబు గలదే. వాయుకుమారా, ఓ వాయుపుత్ర, తారకయోగం మహా ఉపకారము చేయునది ఉండ దీనిని తెలుసుకొని అభ్యసించలేక ఊరక కొన్ని వేదాంత వాక్యములు నేర్చుకొని వాదములను చేయుచు చెడువారికి మోక్షము దొరుకునా. రాజయోగంబే భూని నిరంతరంబు పట్టుగా అభ్యసింపంగ బ్రాలుమాని కొన్ని వేదాంతయుక్తుల కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై గృహదీప వార్త వలన నాకొన్న మనుజుని ఆకలి తీరునే. ఘన సరసాన్న వర్ణనము వలన నెరిపేదవాని పేదరికంబు పోవునే. ద్రవ్య ప్రభావ కీర్తనము వలన రోగపీడితుని బల్రోగంబు తీరునే. కలితౌషధ ప్రసంగంబు వలన జండిపడి బుద్ధి లోపలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగుని. తర్కిత విచిత్ర శబ్ద బోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టి వలన గాక కాలంబు లేనిచో జాలకాగ్రణి చేత పాఠీన జాలముల్ పట్టుపడునే. సరియరి లేనిచో శకునాంతకుని చేత చొక్కంపు పక్షులు చిక్కుపడునే. యోగంబు లేనిచో నుగిమావటినిచే గజరాజములు అరికట్టపడునే. తగుకోల లేనిచో మృగయా వినోదచే ఘోర మృగంబులు కొట్టుపడనే. రాజితానంద తారక రాజయోగ పావన సమాధి లేనిచో పరమ శుష్క తర్క వేదాంతవాద తత్పరుల చేత ఇంద్రియ మతంబులు వినిగ్రహించబడునే అని ప్రథమ ఆశ్వాసము. అంటే ఏంటంటే కేవలంగా మాటలతోటి అయ్యేది కాదు. వైరాగ్యం వింతటికిని కారణమానందకరము కావున అది చేకూరిన సమస్తమును సమకూరుందను దాన పరమ గుహ్యమిది సుతా. అంటే అన్నిటికీ మూలం వైరాగ్యం. ఓ పుత్ర, పై చెప్పిన జీవన్ముక్త స్థితిని సంపాదించుటకు వైరాగ్యమే ప్రధాన సాధనం. బ్రహ్మానందమునికి ఇదే ముఖ్య కారణం. కావున ఇది దృఢమైనచో అప్రయత్నముగానే బోధోపరతులు స్వయముగా వచ్చి చేరును. కావున వైరాగ్యం ఒకటి నిండా ప్రయత్నపూర్వకముగా సంపాదింపవలసినది. ఈ విషయము పరమ రహస్యం. ఇది లేని వారికి మోక్ష పదము అందదు. చిత్తేంద్రియో పరమము మహత్తరమిది ఎల్ల వారికప్పదు వినుమా. ఉత్తమ దశ కలిగిన విద్వత్తముడతి దుర్లభుండు సదా మన్మయుడు. చిత్తేంద్రియ శాంతి అనగా ఉపరతి అందరికీ దొరకదు. ఇది మిగులు గొప్పది. ఈ ఉపరతి ఎవ్వరికీ నుండునో అట్టివాడు దుర్లభుడు. అట్టివానికి నాకును అనగా శ్రీరాములకు పరబ్రహ్మణకు కొంచెమైనను భేదము లేదు. వానిని ప్రతివారును పరమేశ్వరుని వలె పూజించవలెను. కొందరాత్మతత్వము నిరుంబుదు మటంచు గర్వులై నిక్కి చిత్త నిగ్రహములేమి. ఉపరతి సుఖింబుగానక విపుల విషయ రాగలోలత చెడుదురు ఊరక మహాత్మా. ఓ గొప్ప బుద్ధి గల ఆంజనేయ, కొందరు మేము పరబ్రహ్మం నిరుంబుదుమని గర్వించి తగిన మనోనిగ్రహము లేకపోవటచే ఉపరతి సుఖమును చెందలేక విపుల విషయ రాగలోలురై ఊరక చెడిపోచున్నారు.
ఇప్పుడు మీరు ఈ విషయం మీద ఎవరైనా ఒక 4-5 వాక్యాలు చెప్పండి. నేను చదివిన దాంట్లో మీకేం అర్థమైందో. ఎందుకంటే నేను చదువుకుని వెళ్ళిపోతున్నాను. మీరేం గ్రహిస్తున్నారు? అంటే పరబ్రహ్మము మేము పొందాము అని ఆ నిగ్రహం అనేది లేకపోతే సుఖం ఎలా వస్తుంది అని అర్థం కదమ్మా. అంతకంటే ఇంకా ముఖ్యమైన గుణం అంటే వైరాగ్యం. ఆ, ఆ, ఆ. వైరాగ్యం ఉంటే అన్ని ఉన్నట్టుగానే విషయం చెప్తాను. వైరాగ్యం లేకుండా, ఇంద్రియ మనోనిగ్రహాలు లేకుండా అందరూ విని చెప్పాలి, అందరికీ రావాలి. కేవలంగా అవునమ్మా. మాటలు చెప్పేస్తే 4 ముక్కలు అది జ్ఞానమా? అవును, అవును. చెప్పండి మిగతా వాళ్ళు. వైరాగ్య స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మనో నిగ్రహాల వల్ల కలుగుతూ ఉంటే ఏదైతే ఈ ఈ అంటే ఈ దేహంతో ఉన్నవి ఏవైతే ఉన్నావో అంటే అనుభవించి చెప్తున్నానమ్మా. దేహంతో ఉన్నవి ఏవైతే రమణ, ఉన్నావో ఈ కాని స్పష్టమైన స్థితి. ఉచ్చారణ ఉండాలి. అమ్మా, మీ ఉచ్చారణ నాకు అర్థం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పండి.